అక్క ఏంటి ఏం చేస్తున్నావు? ఏం కూర? నేను కూర వండేటప్పుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాను పనులని నాకు. ఏం కూర వీడియో తెద్దామని యూట్యూబ్ వాళ్ళకి చెప్దామని పెడదామని యూట్యూబ్లో. ఏం కూర ఇదే? ఎండు రొయ్యలను టమాటా వండుదామని పెట్టా. ఎండు రొయ్యలు టమాటా. ఓకే సరే, ప్రాసెస్ చెప్తావా మరి? కూర చెప్పుకుని ఎట్లుండవు ఇంకా చెప్పైతే. అదిగో ఫస్ట్ నూనె వేసా. నూనె వేసి ఎండు రొయ్యలు వేసేసా. ఓకే, అది ఎండు రొయ్యలు వేసి వేగించుకుంటున్నా. ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు పోసా. అది ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఎక్కువ అంటే టమాటాలు పన్నీలు ఇది వేయాలి ఇంకా వేయాలి. ఓకే, మొత్తం కలిపి పోసావా? మొత్తం కలిపి పోసా. టమాటా ఉల్లిపాయలు వేసినాక టమాటా ఏంది? ఉల్లిపాయలు వేగినాక టమాటాలు వేద్దామని ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలని ఎండు రొయ్యలు వేసేస్తున్నాం. సరేనా? ఫస్ట్ రొయ్యలు కూరకే ముందుగానే నూనెలో రొయ్యలు వేసుకోవాలా? ఎండు రొయ్యలు వేస్తే నీసు వాసన రాదు. నీసు వాసన రాదు వేస్తే నూనెలో వేయించుకుంటే. సరే, అయినా ఎండు రొయ్యలు అయినా నూనెలో వేసుకోవాలి. బాగుంటుంది. కాసేపు మగ్గనిచ్చుకుందాం ఉల్లిపాయ. సరే, ఒకసారి తిప్పుకున్నా వేసి టమాటా ముక్కలు కూడా వేద్దామా? వేయిపోయింది. ఎన్ని రొయ్యలు తీసుకున్నావు అక్క? ఎన్ని రొయ్యలు, ఇతర రొయ్యలు తీసుకున్నావు? ఎన్ని గ్రాములు? 1/2 కేజీ రొయ్యలు వేసా. 1/2 కేజీ రొయ్యలు వేసా. టమాటాలు? టమాటాలు 1/2 కేజీ పైన వేసా. 1/2 కేజీ పైన వేసావు. ఉల్లిపాయలు అంత పెద్ద వేసా. ఉల్లిపాయలు ఎన్ని వేసావు? పచ్చిమిరకాయలు అన్నీ వేసా. ఉల్లిపాయలు ఎన్ని వేసావు? 3 వేసా. పెద్ద పెద్ద 3 వేసా. టమాటాలు ఒక 1/2 కేజీ పైన, 1/2 కేజీ పైన వేసా టమాటాలు. ఎందుకంటే మనం 4 గల్లంగా. సరిపడా ఉప్పు. అదిగో సరిపడా ఉప్పు. ఎందుకని ఇట్లా చేస్తున్నావు? మీ సైడ్ ఇంతేనా చేసేది కూర? అవును, నేను ఎట్లా వండుకుంటున్నానో అదే చెప్తున్నా. తొందరగా అయిపోద్ది. నేను ఎలా వండుతాను ఇంకంతే వండుతున్నా. నేనేమి ఇందులో అవి ఇవి ఏమి వేయట్లేదుగా, చూస్తున్నావుగా. ఇంకా మేము ఇంతే వండుకుంటాను నేను. మా సైడ్ కూడా అంతే వండుకుంటారు. ఓకే, వండే వాళ్ళు వండుకుంటారు కానీ మా స్టైల్ మేము మా పద్ధతి. కొంచెం పసుపు కూడా వేసుకున్నామే. మగ్గనిద్దాం కాసేపు. టమాటాలో ఉప్పు పసుపు వేస్తే చాలా కాసేపు ఉంచామంటే మగ్గిపోతుంది. మగ్గనిద్దా మొదలు. ఇలాంటి సింపుల్ తక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చుతో చేయాలనుకున్న వారు అందరూ కూడా, వంటకాలు చేయాలనుకున్నవారు ఫాలో అవుతూ ఉండండి ఈ ఛానల్ని. ఒకసారి చూసుకున్నావా? అబ్బో భలే మగ్గలే అక్క. నువ్వు అసలు చాలా తక్కువ టైంతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో భలే తొందరగా చేస్తున్నావు ఇందాక కూర. మనం చేసుకోవాలి, మనం పనులు చేసుకునే వాళ్ళం కదా. మరి గబా గబా చేసి నవ్వుతావు ఎందుకు? మరి గబా పనులన్నీ ముందు అన్నం కూరల దగ్గరే పెట్టేసుకుంటే మరి మనకు పనులు అవ్వవు కదమ్మా. నేనే మిషన్ కుట్టుకుంటా. మరి పిల్లలకు గబగబ బాక్స్ కట్టుకొని వెళ్ళిపోయి పని చేసి మిషన్ కుట్టుకోవాలిగా.
అందుకని బాగానే ఉంటాయి, బాగోకుండా ఉండవు, చక్కగా మంచిది అలాగ వండుకుంటే. కూర కూడా రుచుకుంటాయి. కూర కూడా ఏమన్నా పాడైపోయేది కాదు, అంతే ఉండదు. మేము బట్టలు కుట్టుకోవాలి, నేను వెళ్ళి పని చేసుకోవాలి. నేను అదరపోయి కూరలు వండుకొని అన్నం వండుకొని మరి వెళ్ళి మిషన్ మీద పెట్టి కూర్చోవాలిగా. ఇది ఇక్కడే అవి వేసుకొని ఉన్నాను అనుకో, నా పని వేస్ట్ అయిపోతుంది. కొంచెం మాకినట్టు సరే ఈ ముందు తాగితే ఏంటి ఇంత ఇట్ట చేసుకోవచ్చు, ఇట్ట చేసుకుంటే కూరలు బాగుంటాయి, రుచిగా ఉంటాయి. మరి అక్కడేంటి ఇక్కడ పచ్చడి నూరుతున్నా, చూసావా? పచ్చడి కూడా పెట్టా. అబ్బో పచ్చడి పెట్టా, రేపొద్దుడికి టిఫిన్లో పచ్చడి. ఓకే, పచ్చడి పెట్టేసి పచ్చడి చేసి పక్కన పెట్టాను అనుకో. ఇప్పటికే లేట్ అయిపోయిందిగా, 8 10 తినేయాలి మనం అన్నం. ఇదే 8 తినేయాలిగా. మరి ఇప్పుడు పని చేసుకున్నాంగా, బట్టలు అవి పెట్టుకున్నాంగా, టిఫిన్ చేసుకోవాలి, టిఫిన్ చూసుకోవాలి, కుళ్ళు ఊడ్చుకోవాలి, బట్టలు ఇవన్నీ చాలా పనులు ఉంటాయి కదా. అన్నం కూరలు కూడా గబగబా చేసుకొని పెందల వాళ్ళకి అన్నాలు పెట్టేస్తే పిల్లలు స్కూల్కి వెళ్ళి 7 వస్తారు. 7 వచ్చేస్తారు కాలేజీకి వెళ్ళి. పాపం వాళ్ళు ఆకలితో వస్తారుగా, గబుక్కనే వండి పెట్టాను అనుకో. పెట్టేసేసి వాళ్ళకి గిన్నెలో అవి కడుక్కొని చేతి పనులు ఉంటే చేసుకొని ఇంకా అది పద్మా పనులు. ఇంకా నేను పడుకునేలో 10 11 అయిపోతుంది. ఇదే కూర నేను చేయాలంటే గంట పట్టిద్ది. అవునా? గంట కాకపోయినా 35 గంట ఖచ్చితంగా పెట్టిద్ది నాకు. నువ్వు మటుకి 20 నిమిషాల్లో కూర కంప్లీట్ చేసేస్తున్నా. మరి అదే నేను నూనె వేసి, పచ్చిమిరకాయలు వేసి, ఉల్లిపాయలు వేసి, టమాటాలు వేసి, ఆ తర్వాత అవి వేసి కారం మసాలా అవన్నీ వేస్తా. కానీ కూర బాగోదు. అవునా? అట్టగైతే అట్టగా మరి. ఇదిగో ఈ ప్రాసెస్ యూట్యూబ్లో పెడుతున్నానుగా, నాకు కావాల్సినప్పుడల్లా అన్నీ వేస్తే కూరలు బాగోరా. అన్నీ వేసుకుంటే బాగోవు, బాగుంటుంది. సరైన విధానంలో వండుకుంటే బాగుంటుంది. అన్నీ వేసి నూనె పోసి అవి వేసి వేస్తే బాగోవు. ఇట్లా వండుకొని వేడి వేడిగా అన్నంలో గబగబ ఎప్పటికప్పుడే తినేసావంటే ఇంకా నీకు ఆ కూర ఈ కూర అనే ఉండదు. వేడి వేడి అన్నంలోకి తొందరగా అయిపోయే కూరలు క్యారేజీలకైనా ఇవే వండుకోవచ్చు. అర్థమైందా? సరే సరే సరే. ఇంకా మేము ఒకసారి తీసుకొని కారం వేసుకుందాం. ఇది కారం. టమాటాలు ఎక్కువగా ఉన్నాయిగా, కారం తక్కువ వేస్తావుగా, తీపి రాదా? అందుకే కారం వేసాను. పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కొద్ది కారం ఎక్స్ట్రా వేసాను చూసావా? పచ్చిమిరపకాయలు వేసాను చూసావా? నవ్వుతావారా? చెప్తే చెప్పామంటావు, చెప్పొచ్చు చెప్పలేదంటావు. ఇంకా అయిపోయింది చూసావా? కరివేపాకు లాస్ట్లో వేస్తావా? కరివేపాకు లాస్ట్లో వేద్దాం. ఇంకేందా కూర 2 ఉడుకులు ఉడికిందనుకో కూర అయిపోయింది. రొయ్యలు టమాటా పులుసు, ఎండు రొయ్యలు టమాటా పులుసు అనమాట ఇది. వేడి వేడి అన్నంలో తింటా ఉంటే పలావులు తిన్నా, మాంసాలు తిన్నా అంత ఇది ఉండదు. నువ్వు బాగుందనే దానివి, వాళ్ళు నేనే బాగుండాలి. ఎండు రొయ్యలు అంటే నాకు ఇష్టం. సరే అయిపోయిందా? ఇదిగో కొత్తిమీర వేస్తున్నా, అయిపోయింది. కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర వేసా. మసాలా పొడి కొద్దిగా వేస్తా. అది హోమ్ మేడేనా? నువ్వు కొట్టిన మసాలా? ఇదిగో చూడు, ఇదిగో నేను చేసిన పొడి. నేను బయట ఏమో ఇంట్లోనే చేసుకుంటా, దేవుడి
కానీ నువ్వు చాలా తక్కువ టైంలో చాలా తక్కువ వేసుకుంటూ ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతోనే గుమ్మగుమ్మలాడే కూరలు చూపిస్తున్నావు అక్క మా యూట్యూబ్ వాళ్ళకి. నీ వల్ల నాకు కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్. అందరు నేర్చుకోండి చక్కగా కూరలు. తక్కువ సమయంలోనే నేర్చుకోండి, తొందరగా పనులు అవుతాయి. గుమ్మగుమ్మలాడే వంటకాలు చూడాలి అనుకుంటే నా ఛానల్ విజిట్ చేయండి. స్పెషల్ అయితే నాది కాదు, మా అక్కదే. అది నాకు అసలు ఫోన్ కూడా ఉండదు. సరే అండి, ఇంక చాలు. ఇంక తీసేసుకున్నావే, దింపుకుందాం. అదిగో పచ్చడి కూడా ఎగుతుంది. అదిగో బాగుంది. ఓకే.